పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా భాటియా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఒక వీడియో మాత్రం చాలా మటుకు వైరల్ అవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా కూడా అది వైరల్ కావడం కానీ, దాని గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం కానీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, బ్రేకప్ల విషయంలో కానీ, వాళ్ళ పిల్లల విషయంలో కానీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు తమన్నా విషయంలో ఏంటి అంటే, పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది, ప్రజెంట్ అయితే తమన్నా ప్రెగ్నెంట్గా ఉంది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ తమన్నా భాటియా, విజయ్ వర్మ వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో కూడా కలిసి ఉండడం కానీ, వాళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ సోషల్ మీడియాలో అందరం కూడా చూసాం. వాళ్ళిద్దరే స్వయంగా చెప్పుకున్నారు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పేసి. సో అందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు, చాలా చక్కగా ఉంది జంట చాలా మంది అనుకున్నారు. సో మరి ఆ తర్వాత రీసెంట్గా చూసుకుంటే తమన్నా భాటియా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి విజయ్ వర్మతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భాలు ఎప్పుడు కనిపిస్తాయి? ముందుగా ఎవరైనా జంట ఇద్దరు కూడా విడిపోతున్నప్పుడు వాళ్ళ అకౌంట్స్లో నుంచి ఇద్దరికి సంబంధించిన ఫొటోస్ డిలీట్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అదే విధంగా ఇంకా ఇది చూసిన తర్వాత విజయ్ వర్మ, తమన్నా ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు, విడిపోయారు అనే విధంగా అనుకున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించిన ఒక వీడియో మాత్రం చాలా మటుకు వైరల్ అవుతూ ఉంది. సో ఆ వీడియో చూసిన తర్వాతనే తమన్నా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది, ప్రెగ్నెంట్ అయ్యిందనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అంతలా అందులో ఏముంది, తనకేమైనా పుట్ట కనిపిస్తుంది అనే విధంగా చూసుకుంటే తను మాత్రం ఈ మధ్యకాలంలో కొంచెం బొద్దుగా లావుగా కనిపిస్తుంది అనమాట. సో మరి లావుగా కనిపించడం వల్ల నిజంగానే తమన్నా ప్రెగ్నెంట్ అయిందేమో, విజయ్ వర్మతోని సైలెంట్గా తను ఈ విధంగా కానిచ్చేసిందేమో, తొందరలోనే పెళ్లి చేసుకుంటారేమో, రూమర్సే జస్ట్ వాళ్ళిద్దరు విడిపోయిన రూమర్సే వస్తున్నాయి తప్ప ఇక్కడ కూడా అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి తొందరపడ్డారేమో అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ తమన్నా రీసెంట్గా చూసుకుంటే నిజంగానే కొంచెం లావ్ అయింది. సో మరి లావ్ అవ్వడం వల్ల ప్రెగ్నెంట్ అయింది, తల్లి కాబోతుంది అనుకోవడం కూడా అసలు కరెక్ట్ కాదు. అసలు సెలబ్రిటీల విషయంలో ఈ విధంగా చిన్న చిన్న విషయాలను తీసుకొచ్చి టోటల్గా వాళ్ళ లైఫ్కి డ్యామేజ్ చేసే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. ఈ విధంగా లావు ఉన్నారు కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యారు అని మాట్లాడడం కూడా అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ విధంగా చేసేవాళ్ళు ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు అఫీషియల్గానే చెప్పుకున్నారు, ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని. మరి సోషల్ మీడియా అకౌంట్లో ఫొటోస్ డిలీట్ చేయడం అనేది దేనికి సంకేతం అని, అంటే వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటున్నాం అని కూడా ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు. కాకపోతే ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏ విషయం తెలుసుకోకుండా లావ్ అయినంత మాత్రాన ప్రెగ్నెంట్ అని ఏ విధంగా అనుకుంటారు, అసలు మీకు సెన్స్ ఉందా అనే విధంగా కూడా చాలామంది అంటున్నారు. సో మొత్తానికి కరెక్ట్ అయినంటే ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.